పెళ్లిళ్ళ సీజన్ కావడంతో ప్రతి ఒక్కరు కూడా బంగారం కొనాలి అన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ సమయంలో బంగారం ధరలు చాలా ఎక్కువ ఉండటంతో ప్రతి ఒక్కరు కూడా బంగారానికి ఆల్టర్నేట్ గా వేరేది ఏదైనా తమ ఎంగేజ్మెంట్ లో కొనుక్కోవాలి అని చెప్పేటువంటి ఆలోచనలో ఉన్నారు. అయితే మనకి ఈ బంగారంతో పోల్చుకుంటే ఈ సమయంలో వజ్రపు ఉంగరాలు అనేది చాలా తక్కువ ధరకు లభించడం అనేది జరిగింది. అంటే గత ఏడాదితో పోలిస్తే ఒక 2 లక్షల వరకు ఈ వజ్రపు ఉంగరాలు రేటు పడిపోవటం అనేది జరిగింది. మార్కెట్ లో దీని రేట్ ఎందుకు పడిపోయింది, వజ్రపు ఉంగరాల రేట్ ఎందుకు పడింది అనే దాన్ని ఒక్కసారి చూద్దాం. బేసిక్ గా మన ఈ దేశీయ వజ్రపు ఉంగరాలుకి ఎగుమతులు అనేవి భారీగా పడిపోవటం అనేది జరిగింది. ఇది మొదటి అంశం. రెండోది వచ్చేసరికి ట్రంప్ అధికంగా టారిఫ్లు విధించడం కూడా రెండో అంశంగా చూస్తాం. మూడోది వచ్చేసరికి చైనా ఒకప్పుడు మన దగ్గర ఈ కట్ పీసెస్ కానీ అలాగే పాలిష్డ్ వజ్రాలు కానీ కొనేవాళ్ళు. ఇప్పుడు అవి కూడా పూర్తిగా తగ్గించడంతో మనకి ఎగుమతులు అనేవి ఎక్కడ కూడా కనిపించట్లేదు. సో దానివల్ల మనకి భారీగా ధరలు తగ్గిపోవటం అనేది జరిగింది. సో రెండో కారణం చూసుకుంటే ఒక 20 గ్రాముల గోల్డ్ ఉంగరం చేపించాలి లేకపోతే ఒక చైన్ చేపించాలన్న అది చాలా ఎక్కువ ధరలో ఉంటుంది. దాని బదులు మనకి ఒక 2 లక్షల్లో ఈ వజ్రపు ఉంగరం వచ్చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క యువత కూడా కొంచెం బడ్జెట్లో కొంచెం అందుబాటులో ఏదైనా దొరుకుతుంది, ఏదైనా ఉంది అంటే మార్కెట్లో ఈ వజ్రపు ఉంగరాలే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి షిఫ్ట్ అయిపోవడం జరుగుతుంది. సో ఎవరైనా మీరు ఎంగేజ్మెంట్కి కానీ లేకపోతే ఏదైనా శుభకార్యాలకి ఈ గోల్డ్ కొనాలి అనుకుంటే దానికి ప్రత్యామ్నాయం, దానికి ఆల్టర్నేట్ గా ఇప్పుడు వజ్రపు ఉంగరాలు అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఈ రేట్లు ఇంత తగ్గి ఒక 2 లక్షల వరకు రేట్లు తగ్గడంతో ఈ వజ్రపు ఉంగరాల సేల్స్ కూడా మనకి దేశీయంగా ఒక 30% వరకు పెరగడం అనేది మనం చూడొచ్చు. ఎవరైనా గోల్డ్ కొనాలి అనుకుంటే మీరు అంత అమౌంట్ పెట్టలేకపోతే దీన్ని ఒక్కసారి చూడమని ఈ సమాచారాన్ని మీకు అందించడం అనేది జరుగుతుంది.